నిర్వహించిన యొక్క ఆదివారం జరగాల సమయంలో ప్రార్థన చేసుకుని వారికి పూర్తి చేయాలని తెలుపదండి. ప్రార్థించింది పరిశుద్ధులను శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగో ఆయన వచ్చిన నీ పాద సన్నిధిలో తండ్రి ఆశతో ఆసక్తితో నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నీ మాట చాలా విలువైనది తండ్రి. నీ మాట కొరకే ఇక్కడ మేము నిలిచి ఉండగా తండ్రి ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడి బలపరిచి దేవా, నీ యొక్క పనిలో ఉన్నతమైన వారు ఇక్కడ మేమందరం కూడా ఉండడం లేదు. సహాయం దయచి బైబిల్లో ఉన్న ప్రతి మాట ధ్యానిస్తూ ఉండగా మాట మాకు బలాన్ని ఇవ్వడానికి నేను సహాయం దయచి ప్రార్థిస్తూ ప్రార్థింపడు మా కొడుకుతో రాని యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన వేడుకొచ్చాము తండ్రి. దేవాదేవుడు మహాత్మ మన అందరి యొక్క ప్రాణాలను కూడా కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగుగాక. దేవుడు మనల్ని ఎంతవరకు ప్రేమిస్తూ ఆయన ఉన్న మహాలోకానికి తీసుకువెళ్ళడానికి భూమి మీద ఎన్నో మాటలు మనకు తెలియజేస్తుంది. మనం బ్రతికే ప్రతి నిమిషం కూడా ఆయన కృపతో ఆయన యొక్క దయతో మనం బ్రతుకుతున్నాము అన్న సంగతి గుర్తిరిగి ఆయనను ప్రేమించేవారిగా, ఆయనను మాటను గైకునేవారుగా మనందరూ కూడా ఉండాలి. ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని గౌరవించడం అనేది చాలా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా విమర్శలు కానివ్వండి, లేకపోతే నిందలు కానివ్వండి, లేకపోతే అనగోడని మాటలు కానివ్వండి, ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఎవరో ఒకరు మాట్లాడడం, ఎవరో ఒకరు వారికి ప్రశాంతత లేకుండా చేయడం అనేది జరుగుతుంది. అసలు భూమి మీద మనం ఎలా బ్రతకాలయ్యారంటే ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి అన్న ఆ మాట గుర్తుండేవారిగా బ్రతకాలండి. ఈ భూమి శాశ్వతం కాదు. నువ్వు ఉంటున్న ఇల్లు శాశ్వతం కాదు, నువ్వు కొనుక్కున్న బంగారం శాశ్వతం కాదు, నీకున్న ఆస్తిపాస్తులు ఏవి కూడా శాశ్వతం కాదు, ఏది నీకు కూడా రాదు. ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంపాదించుకున్నా వదిలి వెళ్ళవలసిందే, ఎన్ని పోగేసుకున్నా వదిలి వెళ్ళవలసిందే అన్న మాట గుర్తుంచుకోవాలి. గుర్తుండాలంతే. అయితే
గుర్తుండక, మనిషికి అది గుర్తుండక అన్నీ నావే, ఇవి ఉంటేనే నేను ప్రశాంతంగా బ్రతకగలను అనుకుని ప్రశాంతతకు దూరం అయిపోతున్నాడు, ప్రశాంతతను కోల్పోతున్నాడు. ఆ ప్రశాంతతను కోల్పోయి అసలైనది ఏంటి, నిత్యము ఉండేది ఏంటి అనేదాన్ని మరిచిపోయి అశాశ్వతమైన వాటి కొరకు ఎక్కువ పాకులాడుతున్నాడు మనిషి. అలా పాకులాడుతూ కన్న తండ్రినే చంపడానికి సిద్ధమైపోయిన ఒక కొడుకును మనం చూస్తున్నాం. ఈరోజు అంతా చూసేది కరెక్టో కాదు, కానీ ఈరోజు ఏదో దినోత్సవం అట, తండ్రి దినోత్సవం అట. ఈరోజు గౌరవం ఇస్తుంటారు, ఈరోజు ఫోటోలు పెడుతుంటారు, ఈరోజు అన్ని పెడుతుంటారు. అలాగే పెట్టాడు ఈ కొడుకు కూడా. మనం గత 2 వారాలు అవుతున్న కొడుకు ఎవరైనా అబ్షాలోము. తండ్రి ఎదుట సాగిలి పడిపోయేవాడు, నమస్కారం చేసేవాడు. లోనేమో నా తండ్రి సింహాసనం మీద కూర్చోవడానికి వీలు లేదు, అతను ఏం చేయాలి, అలాగే ఈరోజు కూడా అందరూ కొడుకులు అందరు కూతుర్లు అలా ఉండాలని చెప్పట్లేదు, కానీ ఒక తండ్రిని గౌరవించే విషయంలో చాలా మంది చాలా దారుణంగా ఉంటున్నారు. కొంతవరకే చేసేది, తర్వాతంతా కూడా నాటకం. అబ్షాలోము చూస్తుంటే అదే అనిపిస్తుందండి, ఎంత నమ్మాడండి తండ్రి. తప్పు చేసి పారిపోయినా మళ్ళీ వచ్చినా ఒక్క మాట కూడా అనుకుంటే ఏం చేశాడండి, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, క్షమించలేశాడు. అలాంటి తండ్రికి ఏం చేస్తున్నాడంటే అబ్షాలోము ద్రోహం. బాధ కలిగిస్తున్నాడు, ఏడ్చాడు అని రాయబడి ఉంటుందండి. తండ్రి ఏం చేశాడు, కొడుకు చేసిన పనికి ఏడ్చాడు అంటున్నాను. నువ్వు తండ్రిని ఈ ఒక్కరోజు ఆనందం పెట్టడానికి నువ్వు ఫోటోలు పెట్టాలనుకుంటున్నావేమో, దండలేననుకుంటున్నావేమో. అది ఇయ్యకపోయినా పర్లేదు, ఫోటో పెట్టకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, కానీ నీవు చేసే పనులను బట్టి నీ తండ్రి ఏడవకుండా చూసుకుంటే చాలు. బాధపడకుండా చూసుకుంటే సరిపోతుందండి, ఏమీ చేయకండి. కానీ తండ్రిని ఎంత బాధపెడుతున్నాడు అప్పుడు అబ్షాలోము. ఒకసారి 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు. ఎవరిని ఏడ్చేది? దావీదు అనే పేరు కంటే తండ్రి అంటే ఎంత బాగుంటుంది. తండ్రి ఎందుకు ఏడుస్తుందో చెప్పండి. కొడుకు చేసిన పనికి.
చేసిన పనికి తండ్రి ఏడుస్తున్నాడట. ప్రేమగా చూసుకుంటున్నాను నా తల్లిని నా తండ్రిని అనుకునే వారందరూ నువ్వు చేసే పనికి నీ తండ్రి కానీ నీ తల్లి కానీ ఏడుస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించు. తల్లిదండ్రులను బాధ పెట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవుడిచ్చిన జన్మని ఉన్నతంగా చూపించవలసిన మనం అలా మార్చేసుకుంటున్న వారి జీవితాన్ని ఒక్కసారి ఆలోచించు. మరి ఇంత గొప్ప బ్రతుకునిచ్చిన తండ్రికి, పరలోకమందున్న తండ్రికి ఆనందాన్ని పుట్టించేవారుగా, సంతోషాన్ని పుట్టించేవారు మన జీవితాలు ఉంటున్నాయి. ఇక్కడ అబ్షాలోము చేసిన పని, కొడుకు చేసిన పనికి ఆయన ఏడుస్తూ తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళాడు. అతని యొద్దలో ఉన్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండెక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. కొడుకే దుర్మార్గుడిగా తయారైపోవడం సంగతి తెలిసింది. కొడుకుతో పాటు మరొక దుర్మార్గుడు తయారయ్యాడట. ఇప్పుడు వాడు తయారైతే ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాడట దావీదు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంటే ఈ యొక్క విపత్తు నుంచి, లేదా ఈ కష్టం నుంచి, ఈ సమస్య నుంచి తప్పించగలిగిన వాడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి చాలా భయం వేస్తుంది మన పిల్లలు చూసి. లోకంలో యవ్వనస్తులు పిల్లలు, కాలేజ్ చదువుతున్న పిల్లలు కావచ్చు, ఇంకా ఇప్పుడు ఆల్లో ఏళ్ళు లేదంటే 5వ తరగతి చదువుతున్న పిల్లలు, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి, చాలా దారుణంగా ఉంటుంది లోక పరిస్థితి చూస్తే. వాళ్ళు ఎందుకు అలా చెడిపోయారే అంటే వాళ్ళతో జతకట్టిన వాడిని బట్టి ఉంటుంది, స్నేహితులు బట్టి ఉంటుంది. ఇక్కడ దావీదు కొడుకుతో కలిసిన వాడు ఎవడట? దుర్మార్గుడట. వాడు భయం వేస్తుంది. ఎవరికి? దావీదుకి భయం వేసి ఏమంటున్నాడు తెలుసా? అహితోపెలు ఆలోచన చెడగొట్టేలా చేయగలిగాడు. అతని కొడుకుని ఇంకా పాడు చేసేస్తాడు, ఇంకా దారుణమైన ఆలోచన ఇస్తాడు. ఎంత దారుణమైన ఆలోచన అంటేనండి, వాడిచ్చే ఆలోచనలు జాగ్రత్తగా ఆలోచిస్తే బెదిరిపోయి. అదే 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభ వచనానికి వెళ్ళే ముందుగా 16వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. 16వ అధ్యాయం 20వ వచనం. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుగా ఆలోచన చేతుకు రమ్ము అనగా. అంటే ఇప్పుడు ఎవరితో ఆలోచన చేస్తాడట? అహీతోపెలుతో ఆలోచన చేస్తాడట. ఏ ఆలోచన చేస్తాడు? ఎవరు చేస్తున్నారు ఆలోచన? అబ్షాలోము చేస్తున్నాడు. అబ్షాలోము ఆలోచన చేద్దాము రా అని చెప్పేసి అహీతోపెలు దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు? జాగ్రత్త చదువు, అక్కడి నుంచి చదువుతాం. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన
ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు తండ్రికి అంటే చెడ్డవాడు అవుతావని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందురని చెప్పాను. ఒక దారుణమైన ఆలోచన చెప్పాడండి. ఎవరు? ఏంటి ఆలోచన? ఏంటి ఆలోచన అంటే తల్లి సమానులు. ఎవరికి? అబ్షాలోము. కొంతమంది చెడ్డ స్నేహితులు ఉంటారు. వాళ్ళకి బాయ వరుసలు ఉండవు. మంచి చెడు అసలే ఉండదు. అలాంటి స్నేహితులు కూడా చాలా మంది ఉంటారు. జాగ్రత్త పడాలి. కొన్ని దారుణమైన కార్యాలు జరుగుతున్నాయంటే బయట కారణం ఏంటంటే చెడిపోయారు. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే స్నేహితులు చాలు. అక్కడ ఏం జరుగుతుందట? చెడ్డ స్నేహితులు అయితే ఏం జరుగుతుందట? దారుణమైన కార్యాలు జరుగుతాయి. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, కాలేజీ ఫ్రెండ్స్, మగవాళ్ళు. అందులో నలుగురిలో ఒకటి తాగనుకోండి, ముగ్గురు తాగుతారనుకోండి, నాలుగు కూడా పని ఎలా ఉంటుంది చెప్పండి? ఏం చేస్తారు స్నేహితులు? తాగను అంటే నువ్వు తాగొద్దులే, మేమేమో బీరు తాగుతాము, నువ్వేమో థమ్సప్ తాగంట అంటారంట. అని ఏం చేస్తారు? వాడు తాగే థమ్సప్ ఏం చేస్తారంటే బీరు కలుగుతారు. మంచోళ్ళు చెడ్డలు. మంచోళ్ళు అంటే స్నేహితులు ఇలా తయారయ్యారు. మన స్నేహితులు ఏమన్నంటే పిల్లలకి ఏమంటుందంటే భయం, బాధ. బాబో నా స్నేహితులు ఏదనేసారు, నా ప్రాణ స్నేహం ఏదనేసారు. చెప్తున్నా, ఇలాంటి స్నేహితులు ఉంటే వాళ్ళు మేమేమనం కానీ, మీ తల్లిదండ్రులు ఏమనరు కానీ, వాళ్ళకి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు, ఏదో చేస్తారు, మీ తల్లిదండ్రులకు ఏమీ తెలియదు. కానీ నువ్వు స్నేహం చేస్తున్న స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఎలాంటిదో ఎరగవలసిన వారు మీరే. ఎందుకంటే రేపొద్దుట మీ భవిష్యత్తుకి అదేంటట? దెబ్బ. తల్లిదండ్రులు ప్రేమ చూపించేంత వరకు ఓకే, కానీ నీ బాధ్యత నీ మీదే ఆధారపడింది. నువ్వు సెలెక్ట్ చేసుకునేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నీ తల్లిదండ్రుల మీద దెబ్బ రాదు. ఎందుకంటే నీకంటే ముందు వాళ్ళే చచ్చిపోతారు, వయసు అయిపోతుంది. తర్వాత బాధపడవలసింది ఎవరంటే మీరే, యవ్వనస్తులు. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ అబ్షాలోము ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడంటే అహీతోపెలు, ఇంకా బాగా చెప్పాలంటే స్నేహితుడు సలహా తీసుకుంటున్నాడట. వీడేమన్నాడంటే, నీవు నీ తండ్రికి చెడ్డవాడిగా మారాలన్నా నువ్వు ఒక పని చేయాలి. నీ తండ్రికి ఆనాటి కాలంలో రాజులకి చాలా మంది భార్యలు ఉండేవారు, అలాగే ఉపపత్నులు కూడా ఉండేవారు. అంటే ఉంచుకునేవారు. ఈరోజు అటువంటి ఏమీ లేవు. మగవాడికి ఒక్కలే భార్య, ఆడవాళ్ళకి ఒక్కడే భర్త. ఇప్పుడు లేవు ఏమీ కూడా. అప్పుడు రాజుల కాలంలో ఉండే, చరిత్రలో ఉండే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ స్నేహితుడు కావచ్చు, ఆలోచన చెప్పేవాడు కావచ్చు, నువ్వు ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే, నీకు తల్లి లాంటి వారితో నువ్వు తప్పు చేయాలి. మీకు అర్థం కావాలి కాబట్టి బయట చెప్తున్నా. అంటే అలాంటి చెడ్డ ఆలోచన ఇచ్చాడట. చెడ్డ తలంపులు. పక్క
పక్కన ఉన్నవాడు ఎలాంటి వాడు ముందు మనం ఎరగాలి, గుర్తెరగాలి. అది అవరస్తులే కాదు, పెద్దవాళ్ళు మనమైనా సరే ఒక్కొక్కసారి మనల్ని కూడా పాడు చేయడానికి మనకు కూడా చెప్తూ ఉంటారు లేనిపోనివన్నీ కూడా. మనం ఎవరు చెప్పిన మాట అయినా వినాలి, కానీ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, అవతల వ్యక్తి మీద కోపంతో చెప్తున్నారా, అవతల వ్యక్తి మీద ద్వేషంతో చెప్తున్నారా, అవతల వ్యక్తికి వీళ్ళకి పలక చెప్తున్నాడా, ఎలా చెప్తున్నారు అని గ్రహించి మీరేం చేయాలంటే మసులుకోవాలి. ప్రతి మాట వినడానికి వీళ్ళది చెప్తున్నాడు. ఈ మాట అబ్షాలోము వినేశాడు. వీరు ఏం చేశారో తెలుసా? 21లో మళ్ళీ చదువుతాము. అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందురు. అప్పుడు నీ పక్షమున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందిరని చెప్పారు. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోము గుడారము వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలిసినట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను తప్పు చేసేశాడు. ఎవరు తెలిసినట్ట? ఇశ్రాయేలు అందరికీ తెలిసినట్లుగా. అంటే ఇప్పుడు అబ్షాలోము చేసిన తప్పు సీక్రెట్ గా చేశాడా, అందరికి తెలిసేలా చేశాడా? అందరికి తెలిసేలా చేశాడు. ఈ మాట మీకు గుర్తుకు రావాలి. ఎక్కడ గుర్తుకు రావాలంటే, దావీదు తప్పు చేశాడు ఒకప్పుడు, తెలుసా మీకు? తప్పు చేసినప్పుడు దేవుడు నాటనే ప్రవక్తను పంపించి, నీవు ఊరి భార్యతో చేసిన తప్పు సీక్రెట్ గా చేసావు, ఎవరికి తెలియకుండా దాచేసావు. ఆ తప్పుకు శిక్ష ఏదో తెలుసా? ఒకసారి పేజీ చెప్తాం. అది ఎక్కడికి వస్తాము? 12వ అధ్యాయము 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవాను నీవు సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించెదను. నీ చేరువానికి ఎవరు తీసి? నీ భార్యను తీసి. నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగింతును. సీక్రెట్ గా చేసావు, దాన్ని ఏం చేస్తావు? అనేక మందికి తెలిసేలా జరుగుతుందన్నాడు. జరుగుతుందన్నాడు. అలాగే ఏం జరిగింది అక్కడ అంటే, పగటి యందు నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయుదునని. జరిగిపోతే జరగలేదా? దావీదు గారు చేసిన తప్పుని, చేసిన తప్పుకి శిక్ష ఎక్కడ జరిగింది? అది 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 21వ వచనంలో జరిగిపోయింది. అంటే 2-3 అధ్యాయం దాటేసరికి దావీదు దేవుని అడిగాడు, క్షమించమని అడిగాడు. క్షమించమని అడిగిన దానికి దేవుడు ఏమి ఇచ్చాడట? క్షమాపణ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడట? శిక్ష కూడా వేశాడు. అందుకే దావీదు చరిత్ర దేవుడు ఎందుకు రాయించాడయ్యారంటే, కారణం ఏంటంటే, నువ్వు తప్పు చేయకుండా ముందే జాగ్రత్త పడాలి.
ఎందుకు రాయించాడంటే దావీదు గారు చెప్తారు. ఎందుకు రాయించాడు దావీదు గారి యొక్క చరిత్ర చెప్పారు. ఆల్రెడీ గత 5 వారాలుగా మీతో మాట్లాడుతున్న మాటలు. దావీదు చరిత్ర ఎందుకు రాయించాడు? దావీదునేమో నా ఇష్టానుసారుడు అన్నాడు, దావీదేమో నా ఉద్దేశము నెరవేర్చిన వాడు అన్నాడు. ఆ చెప్పిన దావీదు భక్తిలో పడిపోయిన తర్వాత మరి ఏం చేయాలి అంటే తప్పుకు శిక్ష కాదు. తప్పు చేస్తే ఆ తప్పుకి ఏంటట? శిక్ష కాదు. అందుకే దావీదు చరిత్ర ఎక్కువ చదవాలి. మనం అనుకుంటాం తప్పు చేసిన పర్లేదు, క్షమాపణ అడిగితే సరిపోతుందని. ఎస్, సరిపోతుంది. కానీ ఆ తప్పుకు శిక్ష మట్టుకు అనుభవించాలి. ఇప్పుడు దావీదు ఎంత బాధ అనుభవిస్తున్నాడంటేనండి, కొడుకే ఎక్కడికి వచ్చాడంట? కొడుకే తనున్న సింహాసనం నుంచి దింపడానికి రెడీ అయిపోయాడు. తండ్రి మూలంగా కొడుకు ఆనందపడాలి. కూతురు వల్ల తండ్రికి తల్లికి ఆనందం రావాలి. కానీ రాడు. కొడుకు చేసిన పనికి దావీదు ఏడ్చాడు. ఏడవడానికి గల కారణాలు ఏంటంటే దావీదు కూడా తప్పు చేశాడు. అందుకే నువ్వు తప్పు చెయ్యొద్దు అని దేవుడు పదే మనం హెచ్చరిస్తున్నాడు. కానీ హెచ్చరిక మర్చిపోతాం. దేవుడు చెప్పిన ఆజ్ఞ మర్చిపోతాం. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకం. దేవుడు ఉండమన్నట్టుగా ఉండవు. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోతాడని చెప్పేసి మనం ఏదనేసుకుంటాం. కానీ దేవుడు కరిగిపోయే దేవుడే. కానీ నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం మట్టుకు ఏం చేయాలి? అనుభవించాలి. నువ్వు చేసిన తప్పుకు ప్రార్థిస్తే ఇక చేయనంటే క్షమిస్తాడు, అంతవరకు పర్లే. కానీ నువ్వు చేసిన తప్పుకు ప్రతిఫలం మట్టుకు అనుభవించాలి. పదే అదే చెప్తున్నాడు దావీదు. నీ చేసిన తప్పు ఈ మాట చదివితేనండి ఏమాటంటే అదే 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోము గుడారము వేయగా ఇశ్రాయేలు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులు కూడెను. ఆ దినములలో అహీతోఫెలు చెప్పిన ఏ ఆలోచనను ఒకడు దేవుని యందు విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అంటే అక్కడ ఏం జరుగుతున్నా దావీదు తర్వాత దావీదు దగ్గర ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరేంటి? మళ్ళీ చదివించాడు. దావీదును అబ్షాలోమును దాన్ని ఎట్లు యోచించి ఉండిరో అదే జరిగింది. అది చూడు, పైన ఒక మాట ఉన్నాడు. మాట ఏంటంటే ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి, అంటే అహీతోఫెలు ఏ ఆలోచన చెప్పినా సరే, మీరన్నది కదా, ఏ ఆలోచన చెప్పినా సరే ఏమన్నాడంటే దావీదు ఇది దేవుడు చెప్పినట్టుగానే, అంటే ఆల్రెడీ దేవుడు దావీదు చెప్పేసాడు ఏంటంటే నువ్వు చేసిన తప్పుకు నీకు జరిగేది ఏంటంటే ఇశ్రాయేలు అందరి ఎదుట అవి జరిగి తీరుతుంది. నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తావు. ఈ మాట గుర్తుకొస్తున్నాయి. దావీదు అయితే ఎక్కడో దూరంగా ఉన్నాడు. దావీదు పారిపోయాడు.
అబ్షాలోము ఒకవేళ చంపేస్తాడు భయంతో, అక్కడ రాజ్యంలో ఉన్న వారందరినీ చంపేస్తాడు భయంతో దావీదు పారిపోయాడండి. పారిపోయిన అక్కడికి దావీదు వద్దకు ప్రతి విషయం తెలిసేది. వినేవాడు బాధపడేవాడు, వినేవాడు ఏడ్చేవాడు, వినేవాడు నీ చేసిన తప్పుకి శిక్ష. అలా జరుగుతూ 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 వెళ్ళిపోతుండగా 17వ అధ్యాయం చూడండి. దావీదు అలసట ఉంది, బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పుదురు. నీవు వెతుకు మనిషిని మీరు పట్టుకునగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదుని తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారు పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. మంచి ప్లాన్ వేసేసారండి. ఇంతకీ ఎవరిని చంపడానికి ఈ ప్లాను? దావీదుని. ఇంకా బాగా చెప్పాలంటే ఈరోజు ఆ తండ్రి దినోత్సవం కనుక విషయం చెప్తున్నారు. ఒక తండ్రిని చంపడానికి అబ్షాలోము ఒక పన్నాగ పన్నుతున్నాడు. ఈరోజు తండ్రికి ఆనందం లేదండి, తండ్రికి సంతోషం లేదు. ఈరోజు అడుగుతున్నా, ఇక్కడ ఉన్న యవ్వనస్తులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, మీ తల్లిదండ్రులకు మీ వల్ల ఆనందం సంతోషం ఉన్నాయా లేవా? ఒకవేళ మన వల్ల బాధపడుతున్నారేమో, ఏ పనుల వల్ల బాధపడుతున్నారో, మనం చేసి ఏ పనుల వల్ల తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడుతున్నారో ఆలోచించి ఆ పనులు చేయకుండా మనం చేసే ప్రతి పని వల్ల కూడా తల్లిదండ్రులు ఆనందపడేలా మనం బ్రతకాలి. ఆనందపడేలా మనం బ్రతకాలి. మనం చేసే పనికి తల్లిదండ్రులు బాధపడడానికి వీలు లేదు. ప్రేమ దేవుని వల్ల ఇక్కడ అబ్షాలోము కొడుకు చేస్తున్న పనికి తండ్రి బాధపడుతున్నాడండి, తండ్రి ఏడుస్తున్నాడండి, తండ్రి ఏడుస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే 12,000 మందిని పోగేసుకుని వెళ్ళి నీ తండ్రిని చంపి నీకు అప్పగిస్తానంటున్నాడు. ఎవరో తెలుసా? అహీతోపేలు. ఈ అహీతోపేలు ఆలోచన ఎవరు తీసుకుంటున్నారు? ఇక్కడ అబ్షాలోము తీసుకుంటున్నాడు. అబ్షాలోము ఎవరు? దావీదు యొక్క కొడుకు. అంటే ఇవన్నీ జరుగుతుండగా మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ వదిలేసే దేవుడైతే కాదు. అబ్షాలోము చేసే ప్రతి పని ఎవరికి దృష్టి కనిపిస్తుంది తెలుసా? దేవుని పని దృష్టి కనిపిస్తుంది. ఇక్కడ దావీదు ప్రార్థన చేశాడు. ఇలా మీకు చూపించారు. ఏం ప్రార్థన చేశాడండి చెప్పండి? అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఎవరు? దావీదు. చూస్తారు ఒకసారి పక్కకి పేజీ చెప్పండి, మళ్ళీ వచ్చేద్దాము. 15వ అధ్యాయము 31వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. ప్రార్థన దాటిపోయేవాడు దేవుడు. మీరు ఎంత కష్టంలో ఉండండి, ఎన్ని సమస్యలో ఉండండి, ఎన్ని ఇబ్బందుల్లో ఉండండి, మీ ప్రార్థన దేవుడు దాటిపోడు.
దావీదు ప్రార్థన చేస్తారు. అక్కడ మనం పైన చదువుకుంటే ఏడ్చినట్టుగా ఉంటుంది. ఏడ్చాడండి. ఎవరు ఏడ్చాడు? తండ్రి ఏడ్చాడు. తండ్రి ఏడ్చాడు. తండ్రి ఏడవడానికి కారణం ఎవరు? కొడుకు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏడడానికి కారణాలు ఎవరు? కొడుకులు కూతుర్లే. వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏడిపించి మరీ ఏం చేస్తారంట? ఒప్పిస్తారండి. కానీ ఏడ్చని ఒప్పుకుంటారు. తర్వాత మళ్ళా కొడుకు గారి కూతురు గారు ఏడిస్తే మళ్ళా వాళ్ళకి గొప్పదు. అది తల్లిదండ్రుల ప్రేమ. నిజమండి, ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇంకా పిల్లలు అప్పు నిర్ణయం తీసుకుంటా కూడా అప్పు నేర్చుకుంటున్నారండి. కానీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడుగా. ఇంత మాట చెప్పడానికి ఏడుపు వస్తుందండి. అబ్షలోము ఇంత కుట్రతో ఉన్నాడు కదండి. ఇంత కుట్ర పన్నినా కూడా అంటే దావీదు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఇంకా ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమ అండి. ఈ తండ్రి కంటే గొప్ప ప్రేమ ఎవరిది? పరలోకపు తండ్రి ప్రేమ. ఆ పరలోకపు తండ్రి ప్రేమను కూడా మనం ఏం చేస్తున్నామంటే తీసుపడేస్తున్నాం. అర్థం కావట్లేదు మనకి. లోకంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో వస్తున్నాయి. మరి అన్నిటి నుంచి మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అన్న సంగతి మర్చిపోయారు చాలా మంది. అందుకే సరైన సమయం మనం ఎవరికి వెళ్ళబోతున్నాం? దేవుడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అబ్షలోము ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడంటే, నా తండ్రి ఏమైపోయినా పర్లేదు, సింహాసనం మట్టుకు నాదే. అనుకుంటూ వచ్చేస్తున్నప్పుడు ఇంకొక ఆయన ఎదురవుతాడండి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడని చెప్పాను కదా మీకు. దావీదు ప్రార్థన ఆలకించాడు. అబ్షలోము దగ్గరికి మరొక ఆయన్ని పంపించాడు. దావీదు రాజుగా ఉన్న కాలంలో, అప్పటికి అబ్షలోము రాలేదు ఇంకా. దావీదుకు పరిచర్య చేసిన అతనే మళ్ళీ అబ్షలోము కూడా పరిచర్య చేస్తాడు. అతను మళ్ళీ ఎక్కడికి వెళ్తాడంటే అబ్షలోము దగ్గరికి వెళ్తాడు. అతన్ని పిలిపిస్తాడండి. 5వ వచనం చూడండి. అంతటా అతన్ని పిలవనంపడని అబ్షలోము ఆజ్ఞగా అబ్షలోమునొద్దకు వచ్చెను. అబ్షలోము అహీతోఫెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా ఈ ఆలోచన ఏమైనది చెప్పమని అతని అడగగా, ఏంటమ్మా పేరేంటి? ఇతను ఎవరట? దావీదు దగ్గర చేసిన అతను కూడా. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడట? అబ్షలోము దగ్గరికి వచ్చాడట. ఇప్పుడు అతను అడిగితే అతను ఏమని చెప్తున్నాడట? ఏమన్నాడు? ఈసారి అహీతోఫెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అహీతోఫెలు ఏమన్నాడు? 12,000 మందిని తీసుకెళ్లి నీ తండ్రిని పట్టుకుని నీ వద్దకు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడు ఇది ఈ ఆలోచన మంచిది కాదని ఎవరు చెప్తున్నారు? దావీదు దగ్గరికి దొరుకున్న అతనే చెప్తున్నాడు. ఎందుకంటే ఇతను ఎవరు పంపించారు తెలుసా? దావీదే పంపిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు నా దగ్గర ఎలాగైతే ఉన్నావో అలాగే నా కొడుకు దగ్గర కూడా ఉండు, అక్కడ మంచి చెడ్డలన్నీ కూడా చూసుకో, అక్కడ జరిగే ప్రతిదీ కూడా నాకు వర్తమానము పంపు. ముందు వచ్చిన ఉంటుంది అంతా కూడా. అలాగే వస్తాడు, అబ్షలోమును కలుస్తాడు. అబ్షలోము ఏమంటాడంటే, నువ్వు నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అదంతా కూడా 16 అధ్యాయంలో ఉంటుంది. అడిగితే అప్పుడు అంటాడు, ఇశ్రాయేలు ఎవరైతే ఇష్టపడతారో
వారి ఎవరిని ఇష్టపడితే వారి దగ్గర నేను పరిచర్య చేయాలి అని అబ్షాలోముతో మాట్లాడతాడు. అబ్షాలోముతో కరెక్ట్ అవుతాడు. ఇప్పుడు అబ్షాలోము అడుగుతున్నాడు, అహీతోపెలు చెప్పిన పని చేయొచ్చా, చేద్దామా మానేద్దామా అంటే అప్పుడు ఏమన్నాడంటే, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. దేవుడే పలికిస్తున్న నోటంత మాట ఏంటంటే, అహీతోపెలు ఆలోచన నువ్వు నమ్మొద్దు, ఆ ఆలోచన ప్రకారం వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు చెప్తాడు. నీ తండ్రియు అతని పక్షమునున్నవారు మహాబలాఢ్యుడనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటులు వంటి వారే రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రావీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అతడేదో ఒక గృహమందు మరి ఏ స్థలముందో దాగియుండును. కాబట్టి ఈ వారిలో కొందరు యుద్ధరంభమందు పూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున్న వారిని ఓడిపోయిరని చెప్పుకుందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండు వంటి వాడై గుండె గలవారు సహితము దిగులు నొందుదురు. అంటే అబ్షాలోముతో చెప్తున్నాడు, నీ తండ్రి బలాఢ్యుడు, నీ తండ్రి సింహపు గుండె లాంటి వాడు, తర్వాత అతను చాలా యుద్ధములో వీరుడు. కాబట్టి నువ్వు యుద్ధానికి అహీతోపెలు చెప్పినట్టుగా వెళ్తే ఎవరికి ప్రమాదం? నీకే ప్రమాదం, నీకే ప్రమాదం. కాబట్టి అలా కాదు, అలా చేయొద్దు అని చెప్పి వేరే రూట్లో చెప్తాడు. వేరే రూట్లో చెప్పి మొత్తం మీద అబ్షాలోముని యుద్ధానికి తీసుకెళ్తాడండి. ఎవరినైతే సలహా అడిగాడో అతను. ఇవన్నీ ఎవరు జరిగిస్తున్నారు అని అంటే దేవుడే జరిగిస్తున్నాడండి. ఈరోజు అబ్షాలోముతో అధ్యయనం ముగించేద్దాము. కానీ ఈరోజు చెప్పవలసిన సందర్భం ఏంటంటే, తండ్రిని బాధ పెడుతున్నా, తండ్రిని హింసిస్తున్నా, తండ్రిని ఏడిపిస్తున్నా కొడుకు పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మీకు అర్థం కావాలి. ఏ తండ్రి అయినా అంతేనండి. ఎదురుగుండా తింటా తర్వాత చాలా ఆలోచిస్తాడు. కూతురు భవిష్యత్తు కొరకు, కొడుకు భవిష్యత్తు కొరకు. మా జీవితాలు ఏమో ఎలా తగలంటాయి, మీరు ఇలా కష్టపడుతున్నా, నా కొడుకు కూతురు ఇలా కష్టపడడానికి వీలు లేదు, వాళ్ళకంటూ ఒక గొప్పగా బ్రతుకుండాలి, వాళ్ళు మీ కష్టపడినట్టుగా కష్టపడకూడదు అని ఒక ప్రణాళిక సిద్ధపరచుకుంటాడండి ఒక తండ్రి, ఒక తల్లి. కుటుంబంలో చాలా మంది తల్లిదండ్రులు ఇదే కోరుకుంటారు, మాకు వచ్చిన కష్టం నా పిల్లలకి రాకూడదు. నిజంగా వస్తే చాలా కూలిపోతారండి. ఒకవేళ అలాంటిది వస్తుంది వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి అని తెలిసినప్పటికీ కూడా కుగిలిపోతారు. లేదు లేదు, ఆ జీవితాన్ని సెట్ చేయాలి. నన్ను ఎవరు ఎంతమంది అవమానించినా పర్లేదు, నా పిల్లల జీవితం బాగుండాలి అని ఆలోచించేవారే తల్లి. అది ఈనాడే కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా దేవుడు దావీదుల ద్వారా మనకు నిరూపిస్తున్నాడు. చూద్దామని కూడా పక్కన ఇక్కడికి వెళ్ళగలదు. పక్కనే 18వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. దావీదు తన యుద్ధమున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడు అబీషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, ఇత్తై చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయి
మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి. కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పెను. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసినని చెప్పి గుమ్ము పక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులే 100 కొలదిను 50 కొలదిగాను బయలుదేరి అప్పుడు రాజు యోవాబును అభిషేను ఇత్తేను పిలిచి, ముగ్గురు 3 భాగాలుగా పెట్టాడు కదండి. 3 నాయకులు పిలిచాడటండి. 3 నాయకులు పిలిచి వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్పుకున్నాడు చెప్పండి. చదవకుండా మీరు ఆలోచించి అసలు ఏం చెప్తాడో చెప్పండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అబ్షాలోము ఎవరు? ఎందుకు కొడుకు తండ్రికి చేయవలసిన మరే చేస్తున్నాడా? చేయట్లేదు. సింహాసనం వేసి కింద దింపేశాడండి. తండ్రిని సింహాసనం వేసి దింపడానికి 4 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ చేశాడు. తనకు తెలియకుండా తన దగ్గరికి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు గుమ్మంగా ఆఫ్ చేసి ఏంటి మీకు వచ్చిన ఆ కష్టం ఏంటి అని అడిగి ఆ కష్టం తీర్చడానికి దావీదు దగ్గర నా తండ్రి దగ్గర ఎవరు కూడా లేరు అని చెప్పి వాళ్ళని వెనక పంపి తన వైపు తిప్పుకున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? 4 సంవత్సరాలుగా. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. ఈ 4 సంవత్సరములు కూడా ఇశ్రాయేలు అందరినీ తన వైపుకు తిప్పుకునేను. తండ్రి పట్ల మర్యాద లేదు, తండ్రి పట్ల గౌరవము లేదు. కానీ తండ్రికి కొడుకంటే ఎంత ఇష్టమో చూడండి. అందుకు రాజు మీ దృష్టికి ఏది మంచిదో 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అభిషేను ఇత్తీను పిలిచి నా నిమిత్తము యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. ఏం చెప్పారట? దయ చూపించాడు. చేశాడా పనులు? అసలు ఆ మైండ్ సెట్ దానికి సంబంధం ఉందా? దావీదు మనస్సు ఎంత మంచిదో చూడండి. ఇప్పుడు ఒక్క మాట జ్ఞాపకం చేయడం. గత 4 వారాలు 5 వారాల క్రితం దావీదుకున్న మనస్సు మీకుందా అన్న అంశం మాట్లాడాను. ఎందుకు చెప్పానని చెప్పండి. దావీదుకున్న మనసు మీకుందా? ఏ విషయంలో మాట్లాడేవారు? ఏ విషయం నాకు అర్థమవుతుంది? 2 సందర్భాలు. ఒకటి, దావీదును చంపడానికి సౌలు వస్తే 3000 మందిని వెంట పెట్టుకుని సౌలు వచ్చాడు. ఎవరిని చంపడానికి? దావీదు. ఒకడు గృహంలో ఉండగా దావీదు తనతో పాటు 400 మంది గృహంలో ఉన్నారు. ఆ ఉన్న సమయంలో ఆ గృహలోనికి సౌలు ఒకడే వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? దావీదుకి అవకాశం వచ్చింది. ఏ అవకాశం? చంపే అవకాశం. చంపాడా? దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు? మీకు మంచి అవకాశం వచ్చింది, దేవుడికి అవకాశం ఇచ్చాడు, దావీదుని సౌలు ఏం చేయాలి? చంపే అంటే అప్పుడు దావీదు ఏమన్నాడు? దేవుడు అభిషేకించిన వాడి మీద చెయ్య వేయడానికి వీల్లేదు, సౌలుని చంపడానికి వీల్లేదు, మీరు కూడా సౌలుని ఏమి కూడా చెయ్యొద్దు అన్నాడు. శత్రువు కళ్ళ ముందున్నా శత్రువుని ఏమి చేయొద్దు అన్న మనసు ఎవరిది? దావీదు. 2వ సందర్భం, దావీదు చంపడానికి మళ్ళీ వస్తాడు సౌలు 3000 మందిని వేసుకుని. వాళ్ళు చోట పడుకున్న సంగతి తెలుసు ఎవరికి? దావీదుకి. అప్పుడు దావీదు కూడా ఒక ఆయన వెళ్తాడు. ఇద్దరు వెళ్ళి చూసుకుంటారు, అందరూ పడుకుంటారు, గాఢ నిద్రలో ఉంటారు. అప్పుడు ఒక ఆయన అంటాడు, దావీదా రాజా, ఇదిగో నీకున్న సమస్య సౌలు. సౌలు పడుకున్నాడు, సౌలుతో పడుకున్న వారు అందరూ పడుకున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఆ నిద్ర దేవుడు కలిగాడు వాళ్ళకి. కాబట్టి సౌలు తలకాడ ఈటుంది. నీ చిత్తమైతే నువ్వు ఓకే అంటే, నీ సమస్య పోవాలనుకుంటే నువ్వు అను, ఆ ఈటి తీసి
ఆ నుదుటి తల మీద ఏం చేస్తాడు? ఒకే ఒక్క ఏటు దెబ్బకి నీ సమస్య ఏమవుతుంది? పోతుంది. ఏమన్నాడు? సరే ఏసే అన్నాడా? నా సమస్య పోతుంది అందుకని నేను ఏసే. ఆ మనసు కాదు. ఎవరిది? దావీదుది. నాలాంటి మనసు కాదు. మిమ్మల్ని అంటే ఏమనుకుంటారు అర్థలేదు. నాలాంటి మనసు దావీదుది కాదు. దావీదు మనసు ఎలాంటిదంటే శత్రువు ముందున్నా క్షమించి వదిలేసే మనస్సు. ఏమన్నాడంటే నువ్వు ఒక నీతిమంతుడు అనే దానికంటే దేవుడు అభిషేకించిన వాణిని చంపి నువ్వు నిర్దోషు అగుట నీ వశం కాదు. చంపొద్దు అని అక్కడ కూడా క్షమించి వదిలేస్తాడండి. అంటే దావీదు మనస్సు మనకైతే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే మనం క్షమించడం పోతుంది. కానీ క్షమిస్తున్నారు మీరు? క్షమించారా? సరే క్షమిస్తే నిజంగా మీరు దావీదు మనసే. క్షమించకపోతే ఎవరు మనసు? అబ్షాలోము మనసు. అబ్షాలోము బాధ పెడుతున్నాడండి తండ్రిని. నిజంగా రండి ఆ 2 సందర్భాలు చూసినప్పుడు అనిపించింది, తండ్రి అందుకే దావీదు గురించి అంత గొప్పగా మాట్లాడేవా నువ్వు? దావీదు నా ఇష్టానుసారనే మనుషుడు అన్నావు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చిన వాడు అన్నావు. అబ్బా అందుకే అన్నావు నాయన. నువ్వు అన్నావంటే ఏదో ఒక రీజను ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళ ముగ్గురితో కూడా యవ్వనస్తుడైన నా నిమిత్తము యవ్వనస్తుడైన అబ్షాలోములను దయచూపుడని ఆజ్ఞాపించును. జనులందరూ వినిచుండగా రాజు అబ్షాలోముని గురించి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చును. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన ఎదుట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయి ఆ దినమున 20,000 మంది అక్కడే హతులైరి. అంటే ఇప్పుడు ఎవరు ఓడిపోతున్నారు? అబ్షాలోము యొక్క సైన్యం, జనం, ఇశ్రాయేలు ఎవరి ఎదుట ఓడిపోతున్నారట? దావీదు సైన్యము ఎదుట ఓడిపోతున్నారట. అప్పుడు అబ్షాలోము కూడా ఇద్దరు బయలుదేరాడు కదండి. అబ్షాలోముకి 2 విషయాలు చెప్పాడు. ఆయన ఇశ్రాయేలు అందరిలో కూడా సౌందర్యవంతుడు, అరికాలు మొదలుకుని నన్నెత్తు వరకు కూడా ఏ లోపము లేనివాడు. మూడవది తన జుట్టు చాలా భారముగా ఉన్నందున అంటాడు. కాబట్టి ఎక్కువగా కట్ చేసేసుకుంటాడట. మీకున్న జుట్టు కంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఎవరికి? అబ్షాలోముకి. అంటే వీటన్నిటిని బట్టి అతనికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని దేవుడు చూస్తున్నాడు కదంటే, ఇంకా నా కొడుకునే అంటే నీ తండ్రి అబ్షాలోము అన్నమాట. నా కొడుకు అంటే నీ తండ్రి నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈ తండ్రి పక్షమున ఉన్నవాడు ఎవడో తెలుసా? దేవుడు. కాబట్టి ఏం జరిగిందో చూడండి అబ్షాలోముకి అక్కడ. చదువు చివరికి 2వ వచనం 6వ వచనం. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకి పొలములోనికి బయలుదేరును జరగగా ఇశ్రాయేలు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయి ఆ దినమందు 25,000 మంది హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించును. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కబడి నాశనమై. ఇప్పుడు వచ్చేసేదండి చివరి స్టేజ్కి వచ్చేసాం. ఎవరు? అబ్షాలోము. కానీ శిక్ష పరలోకం దగ్గర ఇస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చే శిక్షకు మనము లోబడకూడదు. ఆయన ఇచ్చే శిక్ష మన మీద రాకుండా చేయాలంటే మనం ఎలా ఉండాలి చెప్పంటారా? ఆయన మాట వినేవారిగా మారిపోవాలండి. ఆయన మాట వినడానికి నీ తల వచ్చాలి. ఆయన మాట వినడానికి నీ మనసును స్థిరపరచుకోవాలి. తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ వచనం వరకు
ఈ విషయం తెలిసి దావీదు ఏం చేస్తాడో తెలుసంటే ఏడుస్తాడు, చాలా బాధపడతాడు. వీళ్ళందరూ యుద్ధం చేసేసి వెళ్ళిపోతే దావీదు అందరిని అడిగే ప్రశ్న ఒకటే, అబ్షాలోము ఎలా ఉన్నాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు. కానీ చనిపోయిన విషయం తెలిస్తేనంటే నీరు విడిస్తాడండి, చాలా ఏడుస్తాడండి. ఒక్కొక్క మాట అంటాడు, ఆ కొడుక నీ బదులు నేను చచ్చిపోతే బాగుండే అంటాడు. అంటే అంత ప్రేమ అండి. అదే చెప్తున్నా, ఈరోజు తండ్రిల దినోత్సవం స్టేటస్లో పెట్టుకోండి, మీ ఇష్టం. ఏదో పెట్టండి, కేకులు వేయండి, సన్మానాలు చేయండి, లేకపోతే సాల్వలు వేయండి, దండలు వేయండి, ఏదైనా వేయండి. కానీ ఒక్కరోజు వేసి ఊరుకోవద్దు. తల్లిని తండ్రిని 365 రోజులు ఏం చేయాలంట? సన్మానిస్తూనే ఉండాలి. అది మన తండ్రికి, ఇహలోకపు తండ్రికి తల్లికి ఇచ్చే గౌరవం. అబ్షాలోము ఇవ్వలేకపోయాడు, కానీ మనం ఇద్దాం. మన తల్లిదండ్రులు మనం ప్రేమిద్దాం, మన తల్లిదండ్రులు మన ఆనందాన్ని ఇద్దాం. అలా మనకి ఏమి ఇవ్వలేకపోయారేమో, కానీ నువ్వు ఇవ్వగలిగింది మనం ఇద్దాం. మనం ఇవ్వగలిగింది మనం ఇద్దాం. ఒకప్పుడు మళ్ళీ నువ్వు తల్లిదండ్రులు అవుతావు, నీకు కొడుకు కూతురు పుడతాడు. వాళ్ళు నిన్ను గౌరవించాలిగా, వాళ్ళు నిన్ను ప్రేమించాలిగా. కాబట్టి ఆ ప్రేమ కంటిన్యూ కావాలంటే ముందు మనం ఏ ఇచ్చితే అదే పంట కోస్తామండి. కాబట్టి మనము మన తల్లిదండ్రులు ఏం చేద్దాం? గౌరవిద్దాం, మన ఇష్టాన్ని నెరవేరుద్దాం, వాళ్ళ కోరికలు నెరవేరుద్దాం. వారు ఒకవేళ దేవుల్లో లేకపోతే దేవుల్లోనికి నడిపిద్దాం. పరలోకపు తండ్రి చిత్తాన్ని మన ఇహలోకపు తల్లిదండ్రులతో కలిసి ఏం చేద్దాము? నెరవేరుద్దాం. నెరవేర్చే కుటుంబాలుగా మీ అందరి కుటుంబాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. కళ్ళవలసింది ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఎంత గొప్పవాడు నిజమేనా? మా జీవితాలు తండ్రి ఇహలోకపు ఆలోచనలతో తండ్రి ఇహలోకంలోనే ఉంటున్నాయి తండ్రి. కానీ నీ మాటలు వినేటప్పుడు తండ్రి, నీ మాటలు ఆలోచించేటప్పుడు తండ్రి, నా బ్రతకాలు మాకు నేర్పిస్తున్నావు. తల్లిని సంతోష పెట్టాలని, వారు ఆనందించేలా నీకు ఆనందాన్ని ఇచ్చే బిడ్డలుగా మేమందరూ ఉండడం దయతో మీరే సహాయం దయచేయండి. ఇదిగోనైనా అబ్షాలోము కొడుకు తండ్రి ఎంతో దారుణంగా దావీదుని బాధ పెట్టినట్టు, దావీదుని ఏడ్పించాడు తండ్రి. అని దావీదు ఎంతగానో ఆయన ఆ కొడుకు మీద ప్రేమతో చంపాలని చూసినప్పటికీ, సింహాసనం నుంచి దింపాలని చూసినప్పటికీ కూడా కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది. అతి ప్రేమ రోజు మా తల్లిదండ్రులకు మా మీద కూడా ఉంది తండ్రి. మరి మేము ఆ ప్రేమను అర్థం చేసుకుంటాం. పిల్లలుగా తండ్రి, ఎవరిస్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులని అర్థం చేసుకుని తండ్రి వారిని నిశ్చితానుసారంగా బ్రతుకుతారు. మీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా అందరూ ఉండకు దయతో మీరు సహాయం దయచేయమని తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. పసిపిల్లలు ఉన్నారు, ఆయన ఎవరస్తులు ఉన్నారు, రెండు వయసు గలవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చే శక్తి నుంచి మీరు ముందుకి నడిపించి ఇక్కడ వారందరికీ నిండైన దీవెనలు ఇచ్చి ఆశీర్వదించి మా కుటుంబంలో రాదు యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనకి వేడుకొచ్చి నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.